ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో తూచా తప్పకుండా అమలు చేసే దిశగా ప్రయాణిస్తుంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చొరవతో, స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే కోమటిరెడ్డి సత్యనారాయణ గారి సూచన మేరకు ఆర్టీసీ కార్మికులకు ఏవైతే వాగ్దానాలు చేసిందో తప్పకుండా నెరవేరుస్తూ ఈరోజు 21% ఫిట్మెంట్తో సహా అన్ని అవైలెన్స్లు చేస్తామని ప్రభుత్వ పరంగా ఆనాడు మాట ఇచ్చి ఈనాడు నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఆనాడు 90 రోజులు సమ్మె చేసిన గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలే. ఆనాటి ముఖ్యమంత్రి స్వయాన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా అంటే ఎవడయా చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారే ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆర్టీసీ కార్మికుల మెప్పు పొంది ఓట్లు దండుకునే విషయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిండు. వాళ్లకు సరైన టైంకు జీతాలు ఇవ్వకపోవడం, ఏది లేకపోవడం దాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిగా మాట ఇచ్చి ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ పాలాభిషేకంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరి పక్షాన మా ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు